విపరీతమైనటువంటి ఫ్రస్ట్రేషన్ లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఇటు సెక్రటేరియట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీల దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి సెక్రటేరియట్ లో ఏ ఫైల్ కూడా మూవ్ అవ్వట్లేదు. ఏ ఫైల్ మీద కూడా రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టట్లేదు. ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎవ్వరు కూడా పనిచేస్తలేరు. ఎవరు కూడా సెక్రటేరియట్కి టైంకి కూడా వస్తలేరు. ఇన్ఫాక్ట్ సీఎంఓలో రేవంత్కి తెలియకుండానే చాలా 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 మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అత్యంత సన్నిహితులు నమ్మిన వాళ్ళు కూడా వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. ఒక పక్క రాహుల్ గాంధీ, మరో పక్క ఏఐసిసి, మరో పక్క కేబినెట్ మంత్రులు, ఇటు తెలంగాణ ప్రజలు, ప్రతిపక్షాలు అందరూ కూడా మాతో సహా ఆఖరికి గద్దను పొడిచినట్టు పొడుస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డిని. ఒక పక్క అన్నదమ్ములు ఏం చేయాలో, ఎటు పోవాలో, ఎట్లా అతని పీఠాన్ని అతను కాపాడుకోవాలో అర్థం కానటువంటి దిక్కుతోచని దిక్సూచిలా రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి ఉన్నది. రాహుల్ గాంధీని అయితే విపరీతంగా కాకాబడుతున్నాడు. అందుకే మాటి మాటికి ఏదో ఒక నెపంతో, ఏదో ఒక పేరుతో ఢిల్లీకి పోతూనే ఉన్నాడు. రాహుల్ గడప తొక్కుతూనే ఉన్నాడు. రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. గత కొన్ని నెలల నుంచి అపాయింట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసిండు. మొన్న కేరళ ఎన్నికల తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నించడం జరిగింది. సో ఇట్లా ఏ రకంగా చూసినా రేవంత్ రెడ్డి కుర్చీకి చాలా 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 టెన్షన్ ఉన్నది. రేవంత్ రెడ్డి కుర్చీని మడత పెట్టాలని అటు బీజేపీ అనుకోకపోయినా కాంగ్రెస్ పార్టీ కేబినెట్ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ, ఏఐసిసి, రాహుల్ గాంధీతో సహా శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. సైలెంట్ వార్ జరుగుతూ ఉన్నది. రేవంత్కి తెలియకుండానే రేవంత్ వెనకాల విపరీతమైనటువంటి గోతులు తవ్వుతా ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు అది డేంజర్ జోన్ లో పడ్డది. ఈ డేంజర్ జోన్ లో పడినటువంటి రేవంత్ రెడ్డి కుర్చీ బాంబు ఏ క్షణానైనా పేలే అవకాశం ఉన్నది. చాలా సైలెంట్ గా, చాలా సీక్రెట్ గా రేవంత్ రెడ్డి వెనకాలనే కుట్రలు జరుగుతూ ఉన్నాయి, కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి. అండ్ అతను ఎట్లనైతే భస్మాసుర అస్త్రం అతన్ని నెత్తిపైన అతనే చేయబెట్టుకున్నాడో, ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి శనిని తన ఎంబడి తనే తెచ్చుకున్నాడు. ఎవరో ఏం చేయక్కర్లే. రేవంత్ రెడ్డి యొక్క భస్మాసుర అస్త్రాన్ని రేవంత్ రెడ్డి మోస్తా ఉన్నాడు. అతనే చేతులారా చేసుకున్నాడు. తెలిసి చేశాడా తెలియక చేశాడా పక్కన పెడితే చేతులారా చేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి. సో ఇట్లా ఏ రకంగా చూసినా విపరీతమైనటువంటి టెన్షన్. ఎవరికి అపాయింట్మెంట్లు లేవు. రేవంత్ రెడ్డిని ఎవరిని కలుస్తలేడు. విజిటింగ్ అవర్స్ లేరు. రేవంత్ రెడ్డి పిఏలు ఫోన్ లేపరు. సిపిఆర్ఓలు దందాలు చేసుకుంటారు. జైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు దందాలు చేసుకుంటారు. రేవంత్ రెడ్డి సొమ్ము తినుకుంటా రేవంత్ రెడ్డికే వెన్నుపోటు పొడిచేటువంటి దౌర్భాగ్యులు చాలా మంది రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతా ఉన్నారు. కేబినెట్ మంత్రులతో సహా. అసలు సమస్య కేబినెట్ మంత్రులతోనే. సో అందుకే మీరు చూడండి, రేవంత్ రెడ్డి పదవి మారబోతుంది కాబట్టే రేవంత్ రెడ్డి ముఖం పిక్కబోయినది. ఫ్రస్ట్రేషన్ కొట్టొచ్చినట్టు రేవంత్ రెడ్డి ముఖంలో కనబడుతుంది.